హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వసంత్ విలేజ్ కుకింగ్ ఛానల్. నేనేంటి ఈ ఛానల్లో కనపడుతుంది అనుకున్నారా? ఇక్కడ నుంచి ప్రతి కుకింగ్ వీడియో మీకోసం చేసే ప్రతి రెసిపీ వసంత్ కుకింగ్ ఛానల్లో రిలీజ్ అవుతుంది. ప్రతి ఒక్కరూ దాన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. పెట్టే ప్రతి వీడియోని మీరు సపోర్ట్ చేయండి. దీనిలో ఈరోజు మంచి టేస్టీగా మటన్ బిర్యానీ చేయాలనుకున్నాను మీకోసం. మీకు సింపుల్ ప్రాసెస్లో కొత్తగా పెళ్ళైన వారైనా సరే, బ్యాచిలర్స్ అయినా ఎవరైనా సరే మీరు సింపుల్ ప్రాసెస్లో కుకింగ్ చేసుకునే విధానంగా నేను ప్లాన్ చేస్తున్నాను. ఇప్పుడైతే స్టార్ట్ చేద్దాం. ఏమి ఇంగ్రీడియంట్స్ కావాలో ఇప్పుడు చూద్దాం. ఫ్రెండ్స్, 1 kg రైస్, చిల్లీ పౌడర్, సాల్ట్, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఆనియన్స్, మిర్చి, టమాటో, బిర్యానీ దినుసులు అన్నీ ఉన్నాయి కదా, అన్నీ తీసుకొని పుదీనా, కొత్తిమీర, కొంచెం పెరుగు, 1 kg మటన్. ఫ్రెండ్స్, ఇప్పుడు వచ్చిన ఇంగ్రీడియంట్స్ అన్నీ మీరు చూసుకున్నారు కదా, అవన్నీ దగ్గర పెట్టుకొని నెక్స్ట్ ఎలా స్టార్ట్ చేయాలి కుకింగ్ అనేది చూద్దాం. ఫ్రెండ్స్, మటన్ వాష్ చేసుకున్నాక కొంచెం పసుపు, కొంచెం కారం, కొంచెం సాల్ట్ వేసుకొని స్టవ్ మీద పెట్టుకొని బాగా ఉడికించాలి. గోంగూర చేసుకోవడానికి గోంగూరను బాగా కడిగి దానిలో ఆనియన్స్, టమాటో, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఇలాగ బాగా ఉడికించాలి. ఫ్రెండ్స్, గోంగూర ఎలా పెట్టాలో చూసారు కదా, ఖచ్చితంగా బిర్యానీలోకి గోంగూర ఉండాలి, బాగుంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది. గోంగూరకి ఎలా చేసుకోవాలా నేను చూపించాను కదా, అదే ప్రాసెస్లో చేసుకోండి, సూపర్ వస్తుంది. ఫ్రెండ్స్, బిర్యానీ దబర పెట్టేసి దానిలో కొంచెం ఆయిల్ వేసేసుకొని నెక్స్ట్ ప్రాసెస్ దానిలో అన్నీ పచ్చిమిర్చి, ఇంకా దానిలోకి బిర్యానీ దినుసులన్నీ చెప్పాను కదా, అన్నీ వేసేసుకోండి. వేసుకున్న తర్వాత దానిలోకి ఆనియన్స్ వేసి బాగా వేయించాలి. ఆనియన్స్ అనేవి ఇదిగో ఇలాగా ఈ బ్రౌన్ కలర్లోకి బాగా రావాలి ఫ్రెండ్స్. బాగా వేయించుకోండి, మంచి టేస్ట్ వస్తుంది. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా తిప్పుకోండి. తర్వాత టమాటో కూడా వేసి ఇట్లా ఇంత బ్రౌనిష్ కలర్లో వచ్చేంత వరకు దాన్ని మనం తిప్పుతూ, తర్వాత కొంచెం పెరుగు, నేను 1 ప్యాకెట్ యూజ్ చేశాను. ప్యాకెట్ వేసుకొని పెరుగు వేసుకుంటే ఫ్లేవర్ ఇంకా బాగుంటుంది. పెరుగు వేసుకొని దాన్ని బాగా తిప్పండి ఫ్రెండ్స్. బాగా తిప్పి బ్రౌన్ కలర్ మంచి స్మెల్ వచ్చే వరకు దాన్ని చేసుకున్న తర్వాత మనం ఉడికించుకున్న మటన్ ఉంది కదా, ఆ మటన్ని తీసి దాంట్లో వేసేయండి. వేసేసిన తర్వాత అది బాగా ఉడుకుతుంది. దాన్ని కూడా బాగా తిప్పండి. తిప్పిన తర్వాత మన కర్రీ లాగా అవుతుంది, గ్రేవీ లాగా బాగుంటుంది. దానిలో చికెన్ మసాలా పౌడర్ వేసుకోవచ్చు, గరం మసాలా పౌడర్ వేసుకోవచ్చు. మనకి ఏది ఫ్లేవర్ ఏది బాగుందనిపిస్తే అదంతా వేసుకొని దానిలో మళ్ళీ కొత్తిమీర వేసుకుంటే చాలా బాగుంటుంది ఫ్లేవరు. అది వేసుకొని బాగా తిప్పండి ఫ్రెండ్స్. బాగా తిప్పిన తర్వాత కొంచెం 2 నిమ్మకాయలు కట్ చేసి దానిలో వేసుకోండి. నిమ్మకాయలు కూడా వేసుకుంటే బాగుంటుంది. చెఫ్ని పెట్టి చేయిస్తున్నాను ఫ్రెండ్స్, నేను కూడా ఉన్నాను పక్కనే, నేను ప్రాసెస్ చెప్తున్నాను, ఆయన చేస్తున్నాడు. ఎండ కదా ఫ్రెండ్స్ కొంచెం, దానికోసమని. తర్వాత వాటర్ మనం ఎంత కేజీ రైస్కి ఎన్ని వాటర్ అయితే సెట్ అవుతాయో అన్ని వాటర్ కేజీకి తీసుకొని వాటర్ అనేది పోసుకోవాలి. ఎసురు పోసుకున్న తర్వాత అవి బాగా మరగనివ్వాలి. మరగనించిన తర్వాత దానిలో మనం ఫుడ్ కలర్ వేసేసుకోవచ్చు. ఫుడ్ కలరు, టేస్టింగ్ సాల్ట్ కూడా వేసుకొని, మనకి మామూలుగా సాల్ట్ కూడా యూజ్ చేస్తుంటాం కదా టేస్ట్కి సరిపడా, అది కూడా వేసుకుంటే తర్వాత బిర్యానీ కలర్ బాగా చేంజ్ అవుతుంది. నానబెట్టిన బియ్యాన్ని బాగా తీసుకొని వాటిని నానబెట్టిన బియ్యాన్ని కూడా దానిలో వేసేద్దాం. దానిలో వేసేసిన తర్వాత ఇలా వేయండి ఫ్రెండ్స్. వేసిన తర్వాత అది మగ్గిన తర్వాత టేస్ట్ అయితే సూపర్ ఉంటుంది. సుభాన్ కోసమని చేశాను నేను. వసంత గారి ఛానల్లో ఎందుకు చేస్తున్నానంటే ఆయనకి చాలా ఇంట్రెస్ట్ ఛానల్, కుకింగ్ ఛానల్ రన్ చేయడం, అందుకని నన్ను సజెస్ట్ చేశారు. ఇప్పుడైతే టేస్ట్ చూస్తున్నాను ఫ్రెండ్స్. బియ్యం వేసాక మనకి టేస్ట్ బాగా తెలియాలంటే సాల్ట్ ఏది తక్కువ అయితే అది వేసుకోవచ్చు. ఫ్రెండ్స్, ఇప్పుడైతే కుకింగ్ అంతా అయిపోయింది, కంప్లీట్ అయిపోయింది. చాలా కష్టపడ్డాను. అయితే మీరు ఇప్పుడు దాన్ని చూడాలనుకుంటున్నాను కదా, చూపిస్తాను. ప్లస్ దాన్ని నేను సుభాన్కి పెట్టి ఎలా ఉందో టేస్ట్ తను అడుగుదాం. ఇప్పుడైతే చూడండి ఫ్రెండ్స్, గుమ్మగుమ్మలాడే మటన్ బిర్యానీ రెడీ అయిపోయింది. ఇది వెళ్ళి సుభాన్కి నేను తినిపించి తన ఒపీనియన్, తన ఎలా అనిపించిందో చెప్తాడు, చూడండి. ఓకే ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ టు వసంత్ విలేజ్ కుకింగ్ ఛానల్. బాయ్ ఫ్రెండ్స్.